ಬನ್ನಿ ಇಲ್ಲಿ ನೋಡಿ ಕಾಣಿಸ್ತಿದೆಯಾ? ತುಂಬಾ ದೂರ ಇದೆ. హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు ఎర్రగొండ డ్యామ్కి వచ్చాము. ఇది ఎక్కడుందంటే బంగారుపేట నుంచి ఒక 27 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎర్రగొండ డ్యామ్. బంగారుపేట కోలార్ జిల్లా, అది కర్ణాటక. ఇక్కడ ఇది చాలా పాతదేం కాదు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి ఈ డ్యామ్ దగ్గర. మనం వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనం చూద్దామంటే రండి. స్వాగతం సుస్వాగతం ఎర్రగొండ డ్యామ్. ఇది సెక్యూరిటీ ఉండేందుకు ప్లేస్ అనుకుంటా. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రండి మనం డ్యామ్ చూడడానికి వెళ్దామంట. వెళ్తూ చూస్తానంటండి బ్యూటిఫుల్ వ్యూ. నీళ్ళు తక్కువగానే ఉన్నాయి, నీళ్ళు ఫుల్గా ఫుల్ బాగుంటుంది చూడడానికి. చరణాలైంది వర్షాలు రాక, అయినా నీళ్ళు కొన్ని ఉన్నాయి. ఇదే డ్యామ్ దగ్గరికి వచ్చేసాం మనం. డ్యామ్ దగ్గర లోపల వెళ్ళనిస్తారో లేదో తెలీదు. ఎంట్రెన్స్ ఇది, బ్రిడ్జ్ మీద లోపల పోనీరు అనుకుంటా. ఇది ఎంట్రెన్స్, ఇది అది క్లోజ్ చేశారు. ఎంట్రన్స్ క్లోజ్. ఈ సైడ్లో ఓపెన్ ఉంది, అక్కడ వెళ్ళచ్చు చూడొచ్చు. ఎంత పాసిబిలిటీ ఉందో చూద్దాము. మంజన్న ఏం చెప్తాడో చూద్దామా. లేదంట, జాగా వదలడం లేదంట. దగ్గరలోనే సైడ్ ప్లేస్లోనే వెళ్ళవలసి వస్తుంది. ఇది మెయిన్ గేట్, అది ఆ గేట్లో నుంచి పోనీయడం లేదు. ఈ సైడ్ నుంచి ఇంకొక దారి ఉంది, అలా వెళ్దాం రండి అంటున్నారు. రండి వెళ్దాం, ఏం చేస్తాం. ఈ సైడ్ నుంచే వెళ్ళి మనము ఎంత పాసిబిలిటీ ఉంది అంత చూస్తామంట. ఈ డ్యామ్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది చాలా వేల ఎకరాలు ఉంటుంది డ్యామ్ చేయాలంటే. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. నీళ్ళు ఉన్నప్పుడు వస్తే మీకు ఆ నీళ్ళ సౌండ్, ఇది అంతా చాలా చూడడానికి కనువిందుగా ఉంటుంది. ఇప్పుడు ఊరిని ప్లేస్ మాత్రమే చూడాల్సి ఉంటుంది. నీళ్ళు చూడండి ఎంత లోపల ఉన్నాయి. కోలార్ జిల్లాకి నీళ్లు ఇక్కడి నుంచే సప్లై అవుతాయి. చాలా పెద్ద అడవి, కొండల మధ్యలో ఈ డ్యామ్ని తయారు చేశారు. ఆ పక్క కొండ, ఈ పక్క కొండ, అలా. నీళ్ళు ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది. బట్ మాకు తెలియదు కదా, అంటే వర్షాలు కూడా లేవులేండి. వర్షాలు వచ్చింటే బాగుండేది. వర్షాలు కూడా లేవు కాబట్టి తప్పదు. మేము ఈ రూట్లో వచ్చాం కాబట్టి ఇలాగే చూసాం ఏం సిచ్యువేషన్లో ఉంది అని వచ్చాం మేము. బాగుంది. ఇప్పుడు నీళ్ళు లేని టైంలో కూడా కొన్ని చూడాల్సినవి ఉంటాయి, నీళ్ళు ఉన్నప్పుడు కొన్ని చూడాల్సినవి ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి కూడా విజిట్ వేద్దాం. ఈ రూట్లో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం మేము.
ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లోకి వస్తుంటాము, అప్పుడు ఇంకో విజిట్ కూడా వేస్తే బాగుంటుంది నీళ్ళు ఉన్నప్పుడు. చాలా బాగుంది డ్యాము, చాలా పెద్దదేం కాదు, సుమారైంది. ఈ వీడియో మీకు నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శివకుమార్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.